ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ గెటప్ లో చాలా బాగున్నావు. ఇంకా నాలాంటి వాళ్ళు చాలా బొమ్మల గెటప్స్ లో ఉన్నారు. ఎక్కడున్నారు? అదిగో అక్కడ. రండి పిల్లలు, వెళ్ళి వాళ్ళతో ఆడుకుందాం. అమ్మకి చెప్పొస్తాం. పర్లేదు, మనం తొందరగా వచ్చేద్దాం. రండి. సార్, థ్యాంక్ యూ. నీ కొడుకు కోసం మందు మానేసి మంచి తండ్రిగా ఉంటావో, లేక గతాన్ని మర్చిపోవడానికి రోజు ఇలా పీకల నిండా తాగి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావో అది నీ ఇష్టం. మీకేమన్నా అయితే మేమేమైపోతాం నాన్న? మందు తాగనని పిల్లలకి మాటిచ్చాను. ఇప్పుడేమో నేను మందు తాగి ఆ మాట తప్పితే నా పిల్లల్ని నేనే చంపుకున్న వాడినవుతాను. ఎందుకు మళ్ళీ నా మనసు మందు వైపు లాగుతుంది? ఎందుకు ఇలా చేస్తున్నాను? నో, నేను మాట తప్పకూడదు. ఇంకా లైఫ్లో ఈ మందు టచ్ చేయకూడదు. వదలండి. అసలు నీకు సెన్స్ ఉందారా? పాపం రిషి శశి ఎంతో ప్రేమగా నీ దగ్గరికి వచ్చి అడిగితే వాళ్ళ మీద కోపడతావా? నీ ఫ్రస్ట్రేషన్ అంతా నీ పిల్లల మీద ఎందుకు చూపిస్తున్నావు? కొత్త డ్రెస్సులు కొని రిషిని శశిని సర్ప్రైజ్ చేద్దాం. హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్. రిషి శశిని ఇక్కడే ఉండమని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళుంటారు? ఎక్స్క్యూజ్ మీ, ఇద్దరు పిల్లలు ఉండాలి, చూసారా? చూడలేదమ్మా. మనం వస్తామని లోపల కూర్చున్నారేమో. పద చూద్దాం. మీరు చెప్పిన పని అయిపోయింది. రిషి, శశి, రిషి, శశి. ఎక్స్క్యూజ్ మీ, పిల్లలు చూసారా?
రిషి శశి రిషి రిషి శశి రిషి రిషి శశి నాతో పాటు వచ్చిన పిల్లల్ని చూసారా? ఎక్కడికి వెళ్ళారు? నేను చెప్పిన పని ఏమై ఉండదే? మేడం, ఇప్పుడే పని జరిగిపోయింది. పిల్లలు మా దగ్గరే ఉన్నారు. నేను చెప్పిందంతా గుర్తుందిగా? అలా చేసేయండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే మేడం. రిషి శశి చదువుకోకుండా ఎక్కడికి వెళ్ళుండారు వీళ్ళు? రిషి రూమ్ లో కూడా లేరేంది? ఎక్కడికి వెళ్ళినట్టు? అమ్మి ఆ? ఏందమ్మే కంగారు పడుతుండవు? రిషి శశి కనిపించడం లేదమ్మే. ఇల్లంతా ఎత్తుకున్నాను. దామత్త బయటికి వెళ్తూ పిల్లల జాగ్రత్త అని చెప్పి మరీ ఎల్లుండారు. ఆ సింధు అనే వాళ్ళని ఎక్కడికో బయటకు తీసుకెళ్ళి ఉంటాది. ఏందమ్మి నువ్వు అంత ఈజీగా చెప్తా ఉండవు? పిల్లకాయలు బిందు తేలుతా ఉంటే నువ్వే టైలనిచ్చావో? ఈ విషయం దావత్తుకి తెలిస్తే నన్ను అరుస్తుంది. నేను వద్దంటే మాత్రం ఆ ఎమ్మ ఆగుతాదా ఏంది? ఇప్పుడు దావత్తొచ్చి పిల్లలు ఏ రమ్మి అంటే నేనే చెప్పాలా? ఉన్నదే చెప్పు. నేను వద్దంటున్నా ఆ ఎమ్మి పిల్లల్ని తీసుకుపోయి బయటికి వెళ్ళి ఉండదని చెప్పు. వెంటనే దమయంతికి ఫోన్ చేసి చెప్పు. మళ్ళీ నిన్నేమనకుండా ఉంటాది. సింధు సంగతేంటో తనే చూసుకుంటాది. త్వరగా చెయ్యమ్మి. చెప్పు సంధ్య, పిల్లలు భోంచేసి పడుకున్నారా? అది పిల్లకాయలు ఇంట్లో లేరు దావత్త. లేరా? ఎక్కడికెళ్ళారు? నేనెంత చెప్తున్నా వినిపించుకోకుండా రిషి శశి అనులని ముగ్గురిని తీసుకొని ఆ యమ్మి ఎక్కడికో బయటికి తీసుకెళ్ళుండది. సింధుకి పిల్లల్ని దూరంగా ఉంచమని చెప్పాను కదా, దాంతో ఎందుకు బయటికి పంపించావు? దావత్తుకి తెలిస్తే కోపడతాది. వద్దు అని చెప్పినా కూడా ఆ యమ్మ అసలు ఇల్లే దావత్త. నన్ను అసలు ఏం చేయమంటావు? నువ్వే చెప్పు. సరే, నేను ఇంటికి వస్తున్నాను. వచ్చిన తర్వాత దాని పని చెప్తాను. ఏమైందాము? ఆ సింధు సంధ్య వద్దంటున్నా పిల్లల్ని తీసుకుని బయటికి షికార్లకు వెళ్ళిందంట. పిల్లల జోలికి రావద్దు అన్నా అది వినడం లేదు. ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను. రిషి శశి ఎక్కడికి వెళ్ళారో? అంతా వెతికాను, ఎక్కడా కనిపించడం లేదేంటి?
ఇప్పుడు ఏం చెప్పాలి? అను, నువ్వు వాష్రూమ్కి వెళ్ళాలి అంటే వాళ్ళని కూడా మనతో పాటు తీసుకెళ్లాల్సింది. ఎక్కడో మిస్ అయిపోయారు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళినట్టు? వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? భగవంతుడా. దాము, ఎందుకంత టెన్షన్ పడతావు? టెన్షన్ పడక ఏం చేయమంటావు చంద్ర? పిల్లల్ని ఆ సింధుకి దూరం చెయ్యాలనే కదా నేను నానా తంటాలు పడుతున్నాను. అసలు దాన్ని అసలు ఆ ఊరి నుండే పంపిద్దాం అనుకున్నాను. కానీ సింధు లేకపోతే నేనుండలేను అని ఆ చిన్న పిల్ల అను, ఇంకో పక్క ప్రాజెక్ట్లో సింధు ఉండి తీరాల్సిందే అంటూ ఆ సునంద. వాళ్ళ వల్లే కదా ఇష్టం లేకపోయినా దాన్ని మన ఇంట్లో ఉండనిచ్చాను. అయినా దాని పనేదో అది చూసుకోవచ్చుగా. మన కుటుంబ విషయాల్లో వేలు పెట్టడం, పిల్లల్ని తీసుకుని తన ఇష్టం వచ్చినట్టు బయట తిరగటం ఏంటి అసలు? పిల్లలేదో సరదా పడుంటారు, బయటికి వెళ్దామని తీసుకెళ్ళి ఉంటుంది. తిరిగి తీసుకొస్తుంది కదా, కోపం తగ్గించుకోదాము. ఏంటి దాన్ని వెనకేసుకొస్తున్నావు? చంద్ర, ఆ సింధు మనలో ఎవరి జోలికొచ్చినా ఊరుకోనసలా. ఉండు, ఇప్పుడే దానికి ఫోన్ చేసి కడిగేస్తాను. అత్తయ్య ఫోన్ చేస్తున్నారు. రిషి శశి కోసమే అనుకుంటా. పిల్లలు మిస్ అయ్యారని తెలిస్తే టెన్షన్ పడతారు. ఇప్పుడు ఎలా అయినా సరే పిల్లల్ని వెతికి తీసుకెళ్ళాలి. చూసావా చంద్ర, దానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నాతో మాట్లాడదేంటి? తల బిరుసు దానికి. దించుతా, మొత్తం దించుతా. పిల్లల్ని తీసుకొని ఇంటికొస్తుందిగా, రాని. త్వరగా ఇంటికి పోనీ చంద్ర. అమ్మే, ఈ దెబ్బతో ఇంట్లో అందరూ సింధుకి రివర్స్ అయ్యి నీకు ఫేవర్ అవుతారు. సొత్తా ఉండు. అసలు నీకు బుద్ధుందా సంధ్య? పిల్లల్ని సింధుకి దగ్గర కానివ్వకు అని నేను వెళ్ళేటప్పుడు నీకు చెప్పి మరీ వెళ్ళాను కదా. సేపండవుతామత్తా, కానీ బిందు మాట వినకపోతే నేను మాత్రం ఏడ్సేస్తాను చెప్పు. నేను అడ్డం తిరిగితే అది నా మీద ఎగురుతా ఉండదు. అవును వదినా, ఈ మధ్య మీ ఇంట్లో దాని పెత్తనం చాలా ఎక్కువైపోతా ఉండదు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తా ఉండదు. చివరికి మిమ్మల్ని కూడా. అది పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్తుంటే అప్పుడే నాకు ఫోన్ చేయాల్సింది. వెంటనే దాని పని చెప్పేదాన్ని. అసలు దానికి పిల్లల్ని తీసుకుని వెళ్ళమని ఎవరు చెప్పారు? సింధు నా దగ్గరికి వచ్చి మామయ్య పిల్లల్ని షాపింగ్కి తీసుకెళ్తాను అంటే నేనే వెళ్ళమన్నాను. అదే విషయం. లేదంటే దానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? చంద్ర, నీకు ఇదే ఆఖరిసారి చెప్తున్నాను.
ఇంకొకసారి నాకు తెలియకుండా ఇలాంటి పిచ్చి పనులు చేశావో అస్సలు బాగుండదు. దానికి ఫోన్ చేయి. పిల్లల్ని తీసుకొని వెంటనే ఇంటికి వచ్చేయమను. అన్ని చోట్ల ఎంక్వైరీ చేసామమ్మా, ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదు. ఫోన్ చేయి చంద్ర. మావయ్య, అమ్మా సింధు, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? రిషి శశి కనపడలేదు మావయ్య. ఏంటమ్మా నువ్వనేది? అవును మావయ్య, అందరం కలిసి షాపింగ్ చేసాం. ఇంతలో అను వాష్రూమ్కి వెళ్ళాలంటే రిషి శశిని అక్కడే ఉండమని చెప్పి నేను అనుతో వెళ్ళాను. తిరిగి వచ్చి చూస్తే పిల్లలు అక్కడ లేరు. ఎక్కడికి వెళ్తారమ్మా? అక్కడే ఎక్కడో ఉండుంటారు. సరిగ్గా చూడు. వాళ్ళ కోసం అంతా వెతికాను మావయ్య. ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాను. ఎక్కడ కనిపించడం లేదు. నాకు చాలా కంగారుగా ఉంది మావయ్య. ఇందాక ఆ అత్తయ్య కూడా ఫోన్ చేశారు. పిల్లలు కనపడడం లేదంటే అరుస్తారని ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. సింధు, ఏడవకమ్మా, ధైర్యంగా ఉండు. పిల్లలు ఎక్కడికి పోరు. ఆ షాపింగ్ ఏరియాలోనే ఏదో కొనుక్కోడానికి వెళ్ళుంటారు. నీ దగ్గరికి రావడానికి దారి తెలియకుండా ఇబ్బంది పడుతూ ఉండుంటారు. అక్కడే ఆగుంటారు. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. అవును, ఏ షాపింగ్ మాల్ అది? కిడ్స్ షాపింగ్ మాల్ మావయ్య. సరేనమ్మా. దాము, పిల్లలు మిస్ అయ్యారట. వాళ్ళ కోసం వెతుకుతూ సింధు అక్కడే ఉండిపోయిందట. కంగారు పడుతోంది. ఆ టెన్షన్లోనే ఫోన్ చేస్తే తను భయపడి లిఫ్ట్ చేయలేకపోయిందట. ఏంది చంద్రమామ, పిల్లలు మిస్ అయిండారా? నాటకం చంద్ర. ఆ సింధు కావాలని పిల్లల్ని దాచేసి ఎదవ నాటకాలాడుతోంది. ఏదో విధంగా పిల్లల్ని మనకి దూరం చేసి తనకి దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అసలు ఇదంతా నీ వల్లే చంద్ర. నువ్వు పర్మిషన్ ఇవ్వబట్టి అది ఇంతకి తెగించింది. పిల్లల్ని తనే కిడ్నాప్ చేసి కనపడ్డం లేదు అని దొంగ ఏడుపులేడుస్తుంది. దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. చంద్ర, పోలీసులకి ఫోన్ చేయి. రిషి శశిని అదే ఎత్తుకెళ్ళి దాచేసింది అని కంప్లైంట్ ఇద్దాం. సింధు పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంటి? ఎందుకలా తప్పుగా ఆలోచిస్తున్నావు? పోలీసుల దాకా వద్దు, నా మాట విను. ముందు యష్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్తే దాన్ని ఏం చేయాలనేది వాడే నిర్ణయిస్తాడు. యష్ ఫోన్ బిజీ వస్తుందేంటి? టెన్షన్ పడమాకొదినా. సింధు,
మావయ్య వచ్చారా? షాపింగ్ మాల్లోనే ఉన్నానమ్మా. నువ్వెక్కడున్నావు? ఒక నిమిషం మావయ్య, వస్తున్నాను. మావయ్య మావయ్య, పిల్లలు. సింధు, అసలు ఏం జరిగిందమ్మా? అంతా వెతికావా? ఇందాకటి నుంచి మొత్తం వెతుకుతున్నాను మావయ్య. బయట కూడా వెతికించాను, షాప్ వాళ్ళు కూడా వెతికారు, ఎక్కడ లేరు మావయ్య. పిల్లలు నీకు చెప్పకుండా వెళ్ళరే? ఎందుకు వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళినట్టు? ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు మావయ్య. బాధపడకమ్మా, ముందైతే మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా. దేనికి మావయ్య? పిల్లలు మిస్ అయినట్టు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వాళ్ళైతే పిల్లలు ఎక్కడున్నారో త్వరగా కనిపెట్టేస్తారు. సరే మావయ్య. దామ్మా. అసలే నా వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఇంట్లో. ఇప్పుడు పిల్లలు నా వల్లే మిస్ అయ్యారని అత్తయ్యకి యష్కి తెలిస్తే ఎంత గొడవ చేస్తారో అని టెన్షన్గా ఉంది. మావయ్య, యష్కి ఈ విషయం తెలుసా? తెలీదమ్మా. పిల్లలు మిస్ అయినా కనీసం నాకు ఫోన్ చేసి చెప్పలేదని యష్ తర్వాత నా మీద కోపడతాడు. ఇప్పుడే నేను యష్కి కాల్ చేసి విషయం చెప్తాను. వద్దమ్మా, చేయొద్దు. నువ్వు పిల్లల్ని బయటికి తీసుకురావడం వల్లే వాళ్ళు తప్పిపోయారని తెలిస్తే వెంటనే చాలా పెద్ద గొడవ చేస్తాడు. ముందు కంప్లైంట్ ఇద్దాం, తర్వాత నేనే వాడికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్తాను. నువ్వు ఫోన్ చేయకమ్మా. పోలీసులు విచారిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి. రేయ్, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇరా. యష్ వద్దురా, యష్ వద్దురా, నా మాట వినరా. నానా, ఆలస్యం చేస్తే నా పిల్లలు నాకు దక్కకుండా పోతారు. మీరు ఇంకేం మాట్లాడకండి. రేయ్ సార్, రాసుకోండి సార్. ఇవన్నీ కస్టడీలోకి తీసుకెళ్ళండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.